అదిరిపోయే దాబా స్టైల్ ఆకుకూర పప్పు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఎప్పుడు రెగ్యులర్గా చేసే కందిపప్పుతో మాత్రం కాదు, తప్పకుండా ట్రై చేయండి. ఈ పప్పు అసలు జన్మలో మర్చిపోలేని రుచి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా క్విక్గా, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అయిపోయే మంచి దాబా స్టైల్ పప్పు అయితే చూద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు మసూర్ దాల్ అంటారు, ఎర్ర కందిపప్పు అంటారండి, ఒక కప్పు పెసరపప్పు అండి, పొట్టు తీసిన పెసరపప్పు, ఎల్లో మూంగ్ దాల్, ఈ రెండు డ్రై రోస్ట్ చేశాను. డ్రై రోస్ట్ చేసి నానపెట్టుకొని వేయించి నానపెట్టుకొని పప్పు అయితే ఉడికించేసానండి. పసుపు, పచ్చిమిర్చి ఒక 7-8 వేసి ఉడికించేసానండి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, కుక్కర్ అవసరం కూడా లేదండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ నేను ఆకులు తోటకూర, ఆవ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మా గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్నాను, పైన టెర్రస్ గార్డెన్లో. సో ఇది సన్నగా చాప్ చేసిన ఆకులు అయితే దీనిలో వేసేస్తున్నానండి. ఈ పప్పు ఉడికిన పప్పులో మనం ఇక్కడ ఒక కప్పు మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు అండి. సో దాబాస్లో అంతా చాలా దాల్స్ అయితే మిక్స్ చేస్తూ ఉంటారండి. దాల్స్ రకరకాల దాల్స్తో మిక్స్ చేసి చేస్తుంటారు పప్పులు. సో ఇక్కడ ఉడికిన పప్పులో మనం కొంచెము బాయిల్ చేసిన వాటరు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న పప్పు అయితే వేసేసామండి. సో ఇది ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. మనం ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నామండి. ఇక్కడ మనము ఈ పప్పు కోసము ఎటువంటి ఆయిల్ వాడట్లేదండి. ఎటువంటి ఆయిల్ వాడకుండా పోపు అయితే పెడుతున్నాము. చాలామంది వెయిట్ లాస్ కోసము, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, అలాగే హార్ట్ పేషెంట్స్ కానీ, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు కానీ, డాక్టర్స్ అయితే జీరో ఆయిల్ చేయమని చెప్తారండి. జీరో ఆయిల్ చేయమని చెప్పినా వాళ్ళు ఏం మెనూ ఇవ్వరు కదండి, మీరు ఇలా ఫాలో అవ్వండి అని. సో ఆయిల్ ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియదండి. మనము చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, పోపుల రూపంలో మనం ఆయిల్ అయితే ఎక్కువ వాడేస్తుంటామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది ఆయిల్తో పని లేని పోపులు పెట్టండి. అంటే దీంట్లో అన్ని డ్రై రోస్ట్ చేసేసాము. శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేశానండి. సో మనం ఇక్కడ జీరో ఆయిల్ అన్నమాట. మేము చాలా ఇయర్స్గా ఇలా వాడుతున్నామండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, నేను మంతెన సత్యనారాయణ గారి ఫాలోవర్ అండి. చాలా ఇయర్స్గా అయితే ఫాలో అవుతున్నాము. సార్ చెప్పిన స్పీచెస్ అవి ఇవి విని, ఆ మాటలు అవన్నీ విని నేనైతే చాలా వరకు చేంజెస్ చేసుకున్నామండి మా డైట్లో. సో మాకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా సార్ ఆయిల్ గురించి, సాల్ట్ గురించి చెప్పిన వీడియోస్లో నేను చూసి ఈ చేంజెస్ అయితే చేసుకున్నామండి. సో ఇక్కడైతే వాటర్ బాయిల్ అవుతుందండి ఇంకొక పాత్రలో. సో ఇక్కడ బాయిల్ అవుతున్న వాటర్లో ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా పోపు ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడ బాయిల్ అవుతున్న వాటర్ చూసారు కదండి, ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఒక కప్పు వాటర్ తీసుకున్నాను, ఇక్కడ బాయిల్ చేస్తున్నానండి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లోనే మనము ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నామండి. వేయించిన ఆవాలు, జీలకర్ర. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం వేయించిన ఆవాలు, జీలకర్ర వేస్తున్నామండి. సో ఒక స్పూను వేయించిన శనగపప్పు, ఒక స్పూన్ వేయించిన ఉద్దిపప్పు, 2 వేయించి కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసానండి పోపుకి. కట్ చేసిన ఎండుమిర్చి వేసానండి. సో ఇక్కడ
ఇంకా పోపులోకి మనము ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. టొమాటోస్ ఒక 2 కట్ చేసుకున్నాను. కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేస్తున్నానండి ఈ పోపులోకి. సో ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా పోపు అయితే పెట్టుకుంటున్నామండి. ఎటువంటి టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ రాదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ వాడే పోపు పెట్టాలనేది అది అసలు ఇంకా మర్చిపోండి. ఇలా టేస్టీగా అస్సలు ఆయిల్ ఏమి వాడకపోయినా కూడా కమ్మగా ఉంటుందండి రుచి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీరే చెప్తారు. సో మన పప్పు ఉడికిన పప్పులో మనం కట్ చేసి సన్నగా చాప్ చేసుకున్న తోటకూర, అలాగే ఆవ ఆకు కూడా వేసామండి. మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆ ఆకుకూరలు అవి వేసుకోవచ్చు. పాలకైనా వేసుకోవచ్చు, తోటాకు, చుక్కాకు ఏదైనా వేస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పప్పు కూడా ఉడుకుతోంది. ఆకు వేసాము సన్నగా కట్ చేసి. సో ఇక్కడ చూసారా ఈ పోపు అనేది రెడీ అవుతుందండి. ఆయిల్ అసలు ఏం వేయకుండా పోపు దినుసులు. సో నేను ఇక్కడ చింతపండు వాడకుండా డ్రై మ్యాంగో పౌడర్ అయితే వాడుతున్నానండి పులుపు కోసము. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వైటమిన్ సి, ఏ, డి, B6 ఉంది, బీటా కెరోటిన్ ఉంది. లివర్కి చాలా మంచిదండి ఇది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చింతపండు వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు అంటారు. అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయంటారు. చాలా మెడికేషన్స్లో ఉన్నవారు చింతపండు వాడకూడదు అంటారు కదండి. సో ఇలా మనము చింతపండుని డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్తో రీప్లేస్ చేసుకోవచ్చండి. పుల్లదనం వస్తుంది, అలాగే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. పప్పు వేడిగా ఉన్నప్పుడు వేయకుండా నేను కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక చల్లగా అయిన తర్వాత అయితే ఆమ్చూర్ పౌడర్ కలుపుతానండి. సో ఇక్కడ మన పోపు దినుసులన్నీ కూడా బాగా మగ్గిపోతున్నాయండి. సో మీరు ఇలా జీరో ఆయిల్తో పోపు ఇలా పెట్టుకొని ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో, టేస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉందా, సేమ్ అదే టేస్టే వస్తుందా కమెంట్ చేయండి. సో ఈ రెడీ అయిన పోపుని కూడా మనము ఈ పప్పులో అయితే వేసి కలిపేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అన్ని పోపు దినుసులు, ఆనియన్స్, టొమాటోస్, గార్లిక్ అన్నీ వేసేసామండి పోపులో, ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా. అదైతే నేను ఇప్పుడు పప్పులో మిక్స్ చేస్తున్నానండి. సో ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఈసారి ఇలా మసూర్ దాల్, మన ఎల్లో మూంగ్ దాల్ అంటే మన పెసరపప్పు ఉంటుంది కదండి, పొట్టు తీసిన పెసరపప్పు, అలా దాంతో ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. చాలా 2 క్విక్గా ఉడికిపోయే పప్పులండి ఇవి. మసూర్ దాల్ అయినా మన పెసరపప్పు అయినా తొందరగా ఉడికిపోతాయండి. సో ఇలా 2 కాంబినేషన్స్ మనము 2 పప్పులు యూస్ చేసి ఇలా చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో టేస్ట్ కమెంట్ చేయండి. సో ఆకుకూరల్ని ఎటువంటి పోషకాలు పోకుండా మన బాడీకి అందాలంటే మాత్రము విడిగా ఉడికించుకోవాలండి. దయచేసి కుక్కర్లో మాత్రం ఉడికించొద్దు. కుక్కర్లో అది చాలా ఎక్కువ ప్రెషర్కి ఉడికిపోయి దానిలో బెనిఫిట్స్ అయితే మనకి ఏమీ అందవండి. మనం కేవలం పచ్చగా తింటున్నామని తినాల్సిందే తప్ప కుక్కర్లో ఉడికిస్తే మాత్రం ఎటువంటి పోషకాలు మన బాడీకి అందవండి. అది దయచేసి గుర్తుంచుకోండి. మీరు కూడా కుక్కర్లో ఉడికించకుండా ఆకుకూర పప్పులు మాత్రము విడిగా ఉడికించండి. 100% బెనిఫిట్స్ మనకైతే అందుతాయండి. సో మనం పోపు వేసి మిక్స్ చేసామండి. పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ ఎల్లో మూంగ్ దాల్, మసూర్ దాల్ అండి 2 యూస్ చేసి ఆకుకూర పప్పు అయితే జీరో ఆయిల్తో కూడా పోపు పెట్టేసి చాలా టేస్టీగా రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి. మన ఛానల్ దివ్యామృతంని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్దీ రెసిపీస్, హెల్త్ టిప్స్ అన్నీ షేర్ చేస్తుంటానండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.